హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది అయితే నన్ను ఫోటో ఎడిటింగ్ గురించి వీడియోస్ అయితే చేయమన్నారు. కాబట్టి ఒక వీడియో అనేది చేశాను, ఈ యొక్క ఫోటో ఎడిటింగ్. సో ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలి నేను ఈ వీడియో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే నాకు కామెంట్ అయితే చేయండి, అన్న నాకు ఫోటో ఎడిటింగ్ వీడియోస్ కావాలి అని. ఖచ్చితంగా అయితే ఫోటో ఎడిటింగ్ వీడియోస్ అనేది చేస్తాను, ఓకేనా. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ యొక్క ప్రమోషన్ అయితే చూడండి. ఫ్రెండ్స్, మీలో ఇంట్లో ఉండే పార్ట్ టైం జాబ్ లేదా ఫుల్ టైం జాబ్ చేస్తూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? సో అయితే మీకు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయండి. లేదనుకుంటే మీకు వాట్సాప్ లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఒకసారి అయితే ఆ లింక్ నుంచి ఓపెన్ చేసి మెసేజ్ అయితే చేయండి. సో వాళ్ళు ఎలా డబ్బులు సంపాదించుకోవాలో ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తారు, ఓకేనా. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్లో పిక్సార్ట్ ఉంటే సరిపోతే మీ మొబైల్లో పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. లేకపోతే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ అనేది చేయండి, ఖచ్చితంగా అయితే పంపిస్తాను, ఓకే. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. కింద ప్లస్ మీద టాప్ చేసుకుని ఇక్కడ ఎడిట్ ఏ ఫోటో ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్ మీద టాప్ చేసుకోండి. సో ఇక్కడ టాప్ చేసుకున్న తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ మనకు వచ్చేసి బ్లూ కలర్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోండి. బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద టూల్స్ ఉంటుంది, టూల్స్ మీద టాప్ చేసుకుంటే క్రాప్ మీద టాప్ చేసుకోండి. క్రాపింగ్ అనేది విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత పైన రైట్ మీద టాప్ చేసుకోండి, ఓకే. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్టిక్కర్స్ ఉంటాయి, స్టిక్కర్స్ మీద టాప్ చేసుకొని ఇక్కడ సెర్చింగ్ వచ్చేసి మీరు లైట్ అని సెర్చ్ చేయండి, ఓకేనా. లైట్ అని సెర్చ్ అయితే మనకు కొన్ని ఎఫెక్ట్ అయితే వచ్చేస్తాయి చూడండి, ఓకేనా. సో మీరు ఒక కలర్ అనేది తీసుకోండి, ఓకే. కలర్ తీసుకున్న తర్వాత ఈ కలర్ని జూమ్ చేయండి, జూమ్ చేసి ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత పైన రైట్ మీద టాప్ చేసుకోండి, ఓకే. రైట్ మీద టాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ స్టిక్కర్స్ మీద టాప్ చేసుకోండి. స్టిక్కర్స్ మీద టాప్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని సెర్చింగ్ చేయండి, మీకు ఇలాంటి ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది. డెకరేషన్ అండ్ సెర్చ్ అయితే వస్తుంది, లేకపోతే మీకు టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అనేది చేస్తాను, ఇవి అయితే డౌన్లోడ్ అనేది చేసుకోండి, ఓకేనా. దీని విధంగా కొంచెం ఈ విధంగా అయితే పెట్టేసుకోండి, లెఫ్ట్ సైడ్ పెట్టేసుకోండి. ఇక్కడ డూప్లికేట్ ఆప్షన్ ఉంటుంది, సో ఇక్కడ టాప్ చేసుకుని డూప్లికేట్ అయితే చేసుకోండి, ఓకేనా. డూప్లికేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా తీసుకురండి, ఓకే. ఓకే, ఈ విధంగా అయితే తీసుకొచ్చి ఈ విధంగా అయితే పెట్టేసుకోండి, ఓకే. పెట్టేసుకున్న తర్వాత కొంచెం అయితే ఇలా అనుకోండి, ఓకే. కొంచెం లాంగ్ అయితే అనుకోండి. పైన రైట్ టిక్ మీద టాప్ చేసుకోండి, ఓకే. మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ మీకు యాడ్ ఫోటో ఉంటుంది, యాడ్ ఫోటో మీద టాప్ చేసుకుని ఇప్పుడు మీ యొక్క ఫోటో అనేది యాడ్ అనేది చేసుకోండి. నేను ఒక ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను చూడండి, నా ఫోటో యాడ్ చేస్తున్నాను, ఓకే. ఇక్కడ చూడండి, ఓకే. ఈ యొక్క ఫోటోని యాడ్ చేసుకోండి. పైన యాడ్ మీద టాప్ చేసుకోండి, ఫోటో అయితే యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఎరేజ్ ఉంటే ఎరేజ్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ మనకు సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. ఇక్కడ ఒపాసిటీ తగ్గించుకోండి, ఓకేనా. ఒక 28 పెట్టుకోండి, ఓకేనా. హైట్నెస్ కూడా సేమ్ 28 పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ ఫోటో ఉంది, ఈ ఫోటో కింద ఈ విధంగా రఫ్ చేయండి, ఓకేనా. ఇలా రఫ్ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది, ఓకే. సో అంతకన్నా ముందు ఇంకోటి అయితే చేయాల్సి ఉంటుంది మీరు, ఓకే. పైన రైట్ మీద టాప్ చేసుకొని ఇక్కడ మనకు బీజీ రిమూవ్ ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకొని ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకోండి. ఇక్కడ టాప్ చేసుకుంటే మనకు ఈ ఫోటోకు ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది చూడండి, ఓకేనా. ఈ విధంగా ఎరేజ్ అయిపోతుంది, ఎరేజ్ అయిపోయి చేసుకోండి. సో ఇప్పుడు సేమ్ ఇంతకుముందు మనం ఎలా చేసామో 28 పెట్టుకొని, ఓకే. సైజ్ అని ఇంక్రీజ్ చేసుకొని, ఓకే. సో ఇప్పుడైతే కింద అయితే ఎరేజ్ చేయండి. ఎరేజ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది చూడండి. ఈ విధంగా డ్రా అనేది చేయండి, ఓకే. ఫోటో కింద ఈ విధంగా డ్రా చేస్తే మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. నేను స్పీడ్గా అయితే చేస్తున్నాను చూడండి, ఓకేనా. సో ఈ విధంగా చేసిన తర్వాత పైన రైట్ మీద టాప్ చేసుకొని ఈ యొక్క ఫోటోని కొంచెం జూమ్ చేసి ఈ విధంగా పైన పెట్టేసుకోండి. పైన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద టాప్ చేసుకోండి. యాడ్ ఫోటో మీద టాప్ చేసుకున్న తర్వాత సో ఇంకో ఫోటో అయితే యాడ్ అనేది చేసుకోండి, ఒక స్టాండింగ్ ఫోటో ఉంటుంది, ఆ ఫోటో అయితే యాడ్ అనేది చేసుకోండి, ఓకే. నేను ఇంకో ఫోటోని తీసుకుంటున్నాను, పైన యాడ్ మీద టాప్ చేసుకుంటున్నాను, ఓకే. చేసుకున్న తర్వాత కింద రిమూవ్ బీజీ ఉంటే ఇక్కడ టాప్ చేసుకొని రిమూవ్ బీజీ మీద టాప్ చేసుకుంటే మనకు ఈ యొక్క ఫోటో అనుకున్న బ్యాక్గ్రౌండ్ అయితే తీసేస్తుంది, ఓకేనా. ఈ విధంగా తీసేసిన తర్వాత ఈ యొక్క ఫోటోని ఈ విధంగా పెట్టేసుకోండి, ఓకే. పెట్టేసుకున్న తర్వాత కింద మనకు మళ్ళీ స్టిక్కర్స్ ఉంటాయి, స్టిక్కర్స్ మీద టాప్ చేసుకుని ఇక్కడ రీసెంట్ క్రానిస్ వచ్చిన తర్వాత మీకు సెర్చింగ్ చేయండి. ఫస్ట్ అయితే షాడో అని సెర్చ్ చేయండి, మీకు కొన్ని షాడోస్ అయితే వచ్చేస్తాయి, ఓకేనా. షాడో, ఓకే. ఇక్కడ ఒక షాడో అనేది తీసుకోండి, ఓకే. తీసుకొని ఈ షాడోని కొంచెం అయితే ఈ విధంగా కిందికి అయితే తీసుకురండి, ఓకేనా. ఈ విధంగా తీసుకొచ్చి కొంచెం అయితే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి, ఓకే. ఓకే, సో ఈ విధంగా చేసుకోండి, కొంచెం జూమ్ అనేది చేసుకోండి, ఓకే. పర్ఫెక్ట్ అయితే వచ్చింది. సో ఈ విధంగా చేసిన తర్వాత పైన రైట్ మీద టాప్ చేసుకోండి, ఓకే. రైట్ మీద టాప్ చేసుకున్న తర్వాత పైన డౌన్లోడ్ మీద టాప్ చేసుకుంటే మనకి ఒక ఫోటోని డౌన్లోడ్ అయితే అయిపోతుంది, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మన వీడియోకి లైక్ చేసి కింద కామెంట్ చేయండి. సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ అయితే పెట్టుకోండి, ఓకేనా. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.